అది విన్న దేవుడు భోజనం చేసిన తర్వాత అరిటాకుని పక్కన పడేసే శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత తమలపాకు నేను శుభకార్యాలకే కాదు నన్ను తాంబూలంగా కూడా ఇచ్చుకుంటారు అని అంటుంది. ఇది విన్న దేవుడు ఆ తమలపాకుని నమిలి దాని రసాన్ని మింగి పిప్పి బయట కూసేలాగా శిక్ష విధిస్తాడు. చివరిగా తులసి ఆకు ఇలా అంటుంది, నన్ను కూడా పూజలో వాడతారు కానీ నా జీవితం అంతా దేవుడు నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అని అంటుంది. అది విన్న దేవుడు సంతోషించి తన మెడలో తులసిమాలను హారంగా, తన పాదాల చెంతే తులసి ఆకుల్ని, దేవుడు గుడిలో ఇచ్చే తీర్థంలో తులసి ఆకుల్ని ఉపయోగించేలా వరమిస్తాడు. అందుకని నా వల్లే నేనే గొప్ప అన్న అహంకారంతో ఉన్నవాడు ఎప్పటికైనా ఇబ్బందులు పడతాడు. ఎంతో వినయంగా బుద్ధిగా ఉంటూ దైవాన్ని స్మరించేవాడు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.